ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 16వ తేదీ సోమవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు తెలుసుకోబోయేటువంటి విషయం అనేది మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. మరి ఇంతకీ ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలోనే అంటే ఈ బంధము అనేది శాశ్వతంగా ముగియడానికి కొన్ని సూచనలు అయితే ఉన్నాయండి. మరి దాని గురించి రేపటి రోజున మీ యొక్క జీవితంలోనే ఏ విధమైనటువంటి మార్పులు అనేవి ఉన్నాయో ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. మరి ఇంతకీ అసలు ఆ బంధం ఏమిటి, ఎందుకు మీ యొక్క జీవితంలో దూరం కాబోతుంది, అసలు ఏ విధమైన మార్పులు అనేవి దీనివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి సమస్య అనేది ఖచ్చితంగా ఎదురవుతూనే ఉంటుంది. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు జన్మించిన వ్యక్తులు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. మరి మీ జీవితంలో ఎప్పుడూ కూడా అంటే మన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక వ్యక్తి అనేది ఉంటూ ఉంటారు కదండి, లేదా ఒక స్త్రీ అయినా ఉంటుంది. వాళ్ళు మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులనే చెప్పాలి. వారు మరి మీ వాళ్ళని చాలా నమ్ముకుని ఉంటారని చెప్పుకోవాలండి. చిన్నప్పటి నుండి కూడా పరిచయం ఉన్నటువంటి వారితో మరి చిన్నప్పటి నుండి కూడా పరిచయమైనటువంటి ఆ యొక్క వ్యక్తి అయినా సరే మీ యొక్క మనసులో పెట్టినటువంటి అంటే మీ మనసు పెట్టి ప్రేమించడం కానీ లేకపోతే ఒకే సమయంలో కూడా వాళ్ళని గౌరవించడం కూడా ఇటువంటివి అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని సమయంలో ఈ విధమైనటువంటి సమయం అనేది ఎదురవుతూ ఉంటుందండి. కొన్ని పరిస్థితులు అనేవి ఆ వ్యక్తి గురించి మీకు ఒక్కసారిగా బయటపడుతుంది ఒక నిజము అనేది. మరి ఆ యొక్క నిజము అనేది తెలుసుకున్నప్పుడు ఇక మీరు మొట్టమొదటిసారిగా అసలు దాన్ని అవునా కాదా అనేటువంటి నమ్మకము, ధోరణి అనేది కొద్దిగా నమ్మలేనటువంటి పరిస్థితి మిమ్మల్ని కూడా చాలా ఆశ్చర్యకరంగా గురి చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తిని మీరు మీ యొక్క జీవితంలో ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించి ఉంటారు. ఆశ్చర్యం ఏంటి అంటేనండి, వాళ్ళు మీ యొక్క జీవితమే అనుకుని ఉన్నట్లుగా కూడా వారు ఉండొచ్చు. అందువలన ఆడవాళ్ళు కావచ్చు లేదంటే మగవాళ్ళు కావచ్చు, మరి చివరికి మీకు నష్టం చేసింది ఆ వ్యక్తి వల్లే అనేసి కూడా అతను ఆ యొక్క బంధం మీకు దూరం అవుతుంది అని అది మీ యొక్క వల్లే అంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మక తప్పదండి మిత్రమా. ఎందుకంటే వారు సాధారణంగా చాలా మంచివాళ్ళని చెప్పాలి. వాళ్ళు ఎవరైతే నమ్ముకుని ఉన్నారో వాళ్ళని పూర్తిగా నమ్మేస్తారనమాట. మరి మీకు ఒక అలవాటు అనేది ఉండవచ్చు, మీ యొక్క మనసులో బాధ అనేది పెట్టుకోవచ్చు. ఒక్కసారిగా ఎవరికైనా కానీ దగ్గరయ్యాము అంటే మాత్రం ఆ యొక్క బంధాలు అనేవి చాలా కాలం వరకు కొనసాగే విధంగా చూసుకుంటూ ఉంటారు. కానీ అదే విషయం కొన్నిసార్లు వాళ్ళకి సమస్యలుగా కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఆ యొక్క వ్యక్తులు ఆ యొక్క నమ్మకాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని అయితే చులకన భావంతో చూస్తారు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి బంధాలు మరి ఆ యొక్క బంధము అనేది చాలా కాలంగా మీ యొక్క జీవితంలో కొనసాగినప్పటికీ కూడా మీరు నమ్మినటువంటి వ్యక్తి అయినా కానీ మీ యొక్క మనసుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు చూస్తే ఇవి శాశ్వతంగా ముగిసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది మిత్రమా. మరి ఇది ఒక్కసారిగా జరిగేటువంటి విషయమా కాదు. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటనల ద్వారా ఇది మీకు మొదలు కాబోతుంది. ఈ యొక్క సంఘటనలు ఒక పెద్ద నిజాన్ని అయితే కూడా మీకు అయితే చూపించబోతున్నాయని కూడా చెప్పాలి. ఇది ముఖ్యంగా మీకు ఏ విధంగా ఉంటుంది, మరి అనుకూలంగానా లేదంటే కొన్ని నిజాలు బయటపడేటువంటి రోజుగానా, కొన్ని నిర్ణయాలు తీసుకునే రోజులా ఉంటాయా? కాబట్టి ఇది పూర్తిగా మీకు అన్ని విషయాల గురించి కూడా వివరంగా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మరి ఇది ముఖ్యంగా ఏంటంటేనండి, మీకు గతం నుంచి చూసినా కూడా ఈ యొక్క రాశి వారికి గత కొన్ని సంఘటనలు అనేవి జరుగుతూ ఉండవచ్చు. ఒక స్త్రీతో చాలా బలమైనటువంటి బంధము అనేది ప్రేమగా ఉండవచ్చు. మరి చిన్నప్పటి నుండి కూడా ఒక స్నేహ బంధంగా లేదంటే కుటుంబంలో ఒకరితో చాలా దగ్గరగా ఉన్నటువంటి బంధం వాళ్ళు మీకు అన్ని విధాలుగా చెప్పేటువంటి వారు, మీ యొక్క సంతోషం చూసేటువంటి వారు, మీరు కష్టాల్లో ఉంటే సాయం చేసేటువంటి వారు, మంచి చెడులను గురించి అంటే మీకు ఉండేటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి వారు. కానీ ఆ యొక్క సమస్యలు అనేవి కూడా వాళ్ళ వల్లే ఉన్నట్లుగా కనిపించేది. అందుకే మీరు ఇప్పుడు ఒక్కరోజు ఒక వ్యక్తితోటి పూర్తిగా నష్టం చూస్తాను అని ఎప్పుడూ కూడా అనుకోలేదు. మరి ఈ రోజున అనుకూలమైనటువంటి విషయం ఏ విధంగా కూడా ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతకాలంగా మీరు
గమనించకపోయినా గమనించినా సరే కొన్ని చిన్న చిన్న సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మాటల్లో మార్పు, ప్రవర్తనలో మార్పు, దూరం పెట్టడము, నమ్మకం తగ్గిపోవడము, ఈ యొక్క సంకేతాలు మొదటిగా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ తరువాత మాత్రం ఒక్కరోజు ఆ యొక్క నిజము అనేది పూర్తిగా బయటపడినప్పుడు అప్పుడు గ్రహాలు అన్నింటినీ కూడా గమనించుకోగలుగుతారు. మీరు అంతగా నమ్మినటువంటి వ్యక్తి మీకు నిజంగా మంచివాడా కాదని ఇది. ఎందుకంటే మీకు ఏదైనా కానీ ఒక శుభకార్యం గురించి చెప్పడాలన్నా కానీ వారు భయపడేటువంటి విధంగా ఉంటారు. నిన్ను గనక నిన్న కాక మొన్న పరిచయమైనటువంటి వ్యక్తులను కూడా మీరు పూర్తిగా నమ్మేసేటువంటి వ్యక్తులనే మీ యొక్క స్వభావం అని కూడా చెప్పాలి. ఈ విషయానికి వచ్చినప్పటికీ కూడా మీకు ఏదైనా కానీ ఒక మాట చెప్పాలి అన్నా కూడా, మీకు ఏదైనా కానీ ఒక మాట అడగాలన్నా కూడా, ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా మరేదో వాడిని నష్టపోతారేమో, మీరేది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్లుగా చూసేటువంటి ఒక స్నేహితుడి గురించి, లేదంటే మరి మీరు ఎంతగా చూసినా కూడా, ఎంత ప్రేమ చూపించినా, ప్రేమలో మీరు నీతి నిజాయితీగా ఉన్నా కూడా, ఎంత ఇష్టపడి ఎంత ముందుకు వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని సెటిల్ చేయాలని చెప్పేసి మీరు చూసినా కూడా మిమ్మల్ని అయితే అభిమానించి స్త్రీ గురించి కూడా మరి ఈ రెండు బంధాలు అనేవి కూడా మీ యొక్క జీవితం నుండి పూర్తిగా పక్కకు పోవడం కూడా జరగబోతుందన్నమాట. మిత్రమా, మరి ఈ యొక్క బంధాల వల్ల మనకు పక్కకు పోవడం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ బంధాలు పోవడం మనకు నష్టం ఏముంది, ఏమొస్తుందిలే. ఎందుకంటే మరి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అంటే రేపటి రోజున ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఎదురయ్యేటువంటి ఎదురు దెబ్బలు అనేవి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అసలు నిజంగా ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరి అంటే మీ యొక్క రాశికి చెందినటువంటి వారిలో కొంతమంది ఉంటారు. ప్రేమ విషయ సంబంధాల్లో కనిపించవచ్చు. మరి మీరుగా ఒక స్త్రీని చాలా ప్రేమించారు. మరి ఆమె కోసం మీరు చాలా త్యాగాలు చేశారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో నష్టాలు పడ్డారు. ఆవిడ గురించి మీ యొక్క జీవితాన్ని కన్ఫ్యూజన్లో పెట్టుకున్నారు. ఆమె మాత్రం నిజంగా ఉద్దేశం ఏమిటి అంటే ఆమె లేదా మిమ్మల్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అది కాకుండా మీతో స్నేహంగా ఉండి మిమ్మల్ని వ్యతిరేకంగా కలిగించి మీతోటి కాకుండా వేరే వ్యక్తులతోటి కూడా కొన్ని పరిచయాలు కూడా జరిగి ఉండవచ్చు. అలాంటి విషయాలు కూడా కొన్ని జరుగుతూనే ఉంటాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే మిత్రమా, మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కానీ చిన్నప్పటి నుండి కూడా నమ్మినటువంటి వ్యక్తులు కొంతమంది కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది స్నేహితుడు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రేమించినటువంటి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, మరి చిన్నప్పటి నుండి కూడా కలిసి పెరిగినటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుండి కూడా చూసినటువంటి వ్యక్తి, లేదంటే మధ్యలో పరిచయమైనటువంటి వ్యక్తి, వారి వల్ల పూర్తిగా మనకైతే మన యొక్క జీవితంలో మన యొక్క జీవిత భాగస్వామిగా నిలిచారు. అంటే మీకు కుటుంబంలో ఒక సభ్యుడిగా నిలబడతారు. మీకు కష్టం వచ్చినా కానీ, సుఖం వచ్చినా కానీ, మంచి జరిగినా చెడు జరిగినా మీకైతే తోడుగా ఉన్నారు. అది నమ్మేలా విధంగా చేస్తారు. కానీ ఈ మధ్యలో వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ యొక్క మధ్యలో ఎవరైతే ఈ విషయాల్లో పూర్తిగా చికాకులు కలిగించే విధంగా మీరు కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారు. వాళ్ళే మిమ్మల్ని పట్టించుకున్నారు కదా అని చెప్పేసి మీరు పట్టించుకోకుండా ఉంటున్నారు. ఏముందులే వీడు చెప్పిందంతా కూడా ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని అబద్ధాలు కూడా చెప్తున్నారు. మీకు ఒకే చోట నుండి ఇంకో చోట వరకు ఉన్నారనేసి ఒకటి మంచి జరుగుతుంటే ఆ మంచి వెనకాలే ఏదో ఒక నష్టం జరుగుతుంది. ఎన్నో చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు. అవి తెలియకుండానే మీ మంచి అంటే ఒక మంచి బంధాన్ని, మీపై ఉన్నటువంటి ఒక మంచి స్నేహాన్ని, మీ జీవితంలో కలిసి ఉన్నటువంటి ఒక గొప్ప ఎన్నో మనోధైర్యాన్ని పూర్తిగా లాగేసుకొని ఎదుటి వాళ్ళు పూర్తిగా మీపై నమ్మకం లేకుండా చేసేసి వాళ్ళ యొక్క అవకాశాన్ని వాళ్ళు పూర్తిగా లాక్కేసుకుంటున్నారన్నమాట. ఇది మీకు ముఖ్యంగా మీ నుండి తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న పొరపాటు. అలాగే మీ వెనుకాల మాట్లాడడం, కొంతమంది వాళ్ళకి సహాయం అనేది చేయడం కూడా మీ యొక్క జీవితంలో, అదేవిధంగా మీకు మరికొన్ని అంటే నష్టము అనేది చేయడం, మీ యొక్క నమ్మకాలు అనేవి వాడుకోవడం, ఇటువంటివి అన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా బయటపడకుండా కొన్ని విధంగా ఏదైతే చేస్తూ వస్తున్నారు. కనుక మీరు ఆచరించి మీ యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా కొన్ని సంఘటనలు కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటున్నాయన్నమాట. కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని నకిలీ బంధాలు కూడా బయటపడుతూ ఉంటున్నాయి. కానీ మిత్రమా, కొంచెం బాధ అనేది కలిగించిన చివరి వరకు మీకు విజయం సాధించేటువంటి అవకాశాలు మీకు ఎంతైనా దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు నిజంగా విలువైనటువంటి వ్యక్తులు ఎవరో మనకు అప్పుడు ఈ విధంగా తెలుస్తుందన్నమాట. దూరం అవ్వడం వల్ల ఏదైనా కానీ మార్పులు అనేవి వస్తాయి. అంటే ఆ వ్యక్తిని పూర్తిగా దూరం అవ్వడం వల్ల మొదటి కొంచెం బాధ అనేది కలగవచ్చు. తర్వాత నిరాశ కొద్దిగా కోపము అనేది తగ్గిస్తుంది. ఇటువంటివి అన్నీ కూడా ఉండవచ్చు. కానీ గత కొంతకాలం తర్వాత మీరు విషయాన్ని అయితే గ్రహించుకోగలుగుతారు. ఆ వ్యక్తి అయితే దూరం అవ్వడం జరుగుతుంది. ఇక ఏ వ్యక్తి వల్ల అయితే మీరు జరిగింది ఈ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు పక్కకు వెళ్తారో వాళ్ళకు వాళ్ళే తప్పును తెలుసుకొని మళ్ళీ వాళ్ళు
అన్నీ కూడా తెలుసుకుంటారని గమనిస్తారు. లేదంటే ప్రేమించినటువంటి వ్యక్తులు కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి పక్కకు వెళ్ళినప్పుడు ఆ యొక్క పక్కన అంటే నోళ్ళు అని సహకారం ఉండడం వల్ల కూడాను వాళ్ళు పూర్తిగా మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకురాబోతున్నారు అన్నిటినీ కూడా బయటపడి జరుగుతుందన్నమాట. లేకపోతే వాళ్ళకే వాళ్ళే అంతా కుటుంబ సభ్యులం కదా, ఎంతోమంది కొంతమంది మీరున్నా కూడా మీ యొక్క మాటలన్నా కూడా గౌరవించి ఆలోచించినటువంటి వ్యక్తులు కూడా ఒకప్పుడు నీ దగ్గర డబ్బు లేదనో లేదంటే ఈ విధంగా మీకున్నటువంటి సమస్యలు మీకున్నటువంటి కష్టాలు అనేవి ఉన్నాయో ఆలోచించి పూర్తిగా నేను ఎవరైతే ఏ రూపంలో అయినా కానీ చికాకులుగా కలిగించడం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో నేను చెప్పాం కదండి, ఏంటంటే మిత్రమా మీ వ్యక్తి అంటే ఈ వ్యక్తి అనేది దూరం అవడం వల్ల మీరు ప్రశాంతత అనేది కలుగుతుంది అని కూడా నేను అనుకుంటున్నాను. అంటే మీ యొక్క జీవితంలో శాంతి వస్తుంది, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, నిజమైనటువంటి వ్యక్తులు ఎవరు మీ యొక్క జీవితంలో కనపడుతుంది. మరి ఈ యొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క బంధం శాశ్వతం కాదు. కొన్ని బంధాలు మనకు పాఠం నేర్పించడానికి వస్తాయి, మరికొన్ని బంధాలు మన యొక్క జీవితాన్ని పరీక్షించడానికే వస్తాయి. కానీ చివరకు మన యొక్క జీవితం ఉండాల్సినటువంటి వారు మాత్రమే మనతో ఉంటారు. అందుకే ఈ యొక్క మార్పులు అన్నిటినీ కూడా భయపడకండి. ఎందుకంటే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి ముందుకు వెళ్తే ధైర్యం అనేది ఉంది కనుక ఈ యొక్క సంఘటనలు అన్నీ కూడా మీకు జీవితాన్ని పూర్తిగా మరింత బలంగా చేస్తాయని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మరి మీ యొక్క జీవితంలో మరింత ఉపయోగపరంగా ఉంటుందని, మరింత జీవితంలో మరింత మార్పులు అనేవి రావాలి అనేసి, మరి మీ యొక్క బంధాల వల్ల మీ యొక్క జీవితంలో మరింత మార్పులు రావాలి అని, మీ యొక్క బంధాల వల్ల మీ యొక్క జీవితంలో మరింత వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళు పూర్తిగా మన యొక్క లైఫ్లోకి ఈ రోజు కాదు మళ్ళీ రేపైనా వస్తారు, వచ్చినప్పటికీ కూడా వాళ్ళని మనం అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ అనేది ఉండాలి అని. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.